వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. నేను కరివేపాకు పొడి చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఇవి అన్నీ కడిగి మంచిగా ఆరబెట్టాను. కానీ మంచిగా ఆరిపోయింది. ఇంత తీసుకొని కరివేపాకు పొడి చేద్దాం. ఎలా చేద్దామని మీరు కూడా చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేడి కాగానే శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అన్నీ ఒక 3 స్పూన్ అండి. కొలత ఏ స్పూన్తోని 3 స్పూన్ తీసుకున్నాను. కరివేపాకు పొడి చేసుకోవాలంటే ఏం తొందరగా అయిపోద్ది, చిన్న ప్రాసెస్ అది. కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి అనుకుంటాను చేద్దామని కరివేపాకు పొడి చేయిస్తూనే లేను. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎక్కువ తెచ్చాము, అందుకనేసి చేసేద్దాం ఈ రోజు అని చేస్తున్నాను. కానీ ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నం కూడా బాగుంటుందండి. కరివేపాకు పొడి ఎప్పుడు చేసుకోవాలా మనము. దాంట్లో ఐరన్ కూడా చాలా ఉంటుంది. మనకి బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకని అది తినాలా. మొదటి ముద్ద కరివేపాకు పొడి వేసుకొని తినాలన్నమాట. ఒక ముద్ద తింటే తర్వాత మనము కర్రీ వేసుకొని తింటే అది బాగుంటుంది. ఎందుకంటే కూరలో వేస్తే తీసి పక్కకు పెట్టేస్తారు కరివేపాకు. అదే మనం ఇలా పొడి చేసి పెట్టామనుకో చక్కగా వేసుకొని తింటారు. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటారు. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోతే మనము కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేయకుండా కూడా పొడి చేసి పెట్టుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా ఒక 6 మంత్ అలా తినవచ్చు. ఆయిల్ వేసుకొని మనం ఇలా చేసుకుంటే కూడా 6 మంత్ పెట్టుకొని తినవచ్చు. మిర్చి ఇది అయితే చాలా ఘాట్ అండి. అందుకని ఇవి ఒక 35 తీసుకున్నాను అనమాట. అయిపోయింది, తీసి పక్కకు పెట్టేస్తాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కరివేపాకు వేసేస్తాము. ఇప్పుడు కొద్దిగా లైట్గా కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు ఇంత తీసుకున్నాను, ఎక్కువనే. రెండు గుప్పెడంత
అయిపోయిందండి, గల్లగల్ల అని సప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాము. ఇది కూడా ఆరినాకనే మనము మిక్సీ పట్టేసేయాల. మంచిగా ఆరిపోయింది. దీంట్లో ఇంగువ వేయడానికి నేను మర్చిపోయాను. మనం ఇంగువ కలుపుకోవచ్చు. కొద్దిగా వేసుకుందాము, ఒక 1 స్పూన్ అంత ఇంగువ. నేను ఎప్పుడు ఎల్జీఏ కొంటాను ఇంగువ, కానీ ఈసారి పచ్చడి వేసాను కదా, మామిడికాయ పచ్చడి వేసాను, కానీ ఏది దొరకలేదు కాబట్టి ఇది కొనేసాను ఇంగువ డబ్బా. లాస్ట్లో మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకున్నానండి, పెద్దది. అవి లాస్ట్లో వేద్దాము. ఇదంతా ఆరినాక మిక్సీ పట్టేసినాక మీకు మరీ చూపిస్తాను. వెల్లుల్లి రెబ్బలన్నీ ఇప్పుడు వేద్దాము, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చేసేసాము. లాస్ట్లోనే వేయాలా, అప్పుడే స్మెల్ అనేది బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది. ఇట్లా పల్స్లో పెట్టి మనము పేస్ట్ చేస్తే బాగుంటుంది, లేకుంటే ఎక్కువ పేస్ట్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేయాలండి దీన్ని. కానీ ఎంత గుమ్మగుమ్మలు ఆడిపోతుందో, కానీ కరివేపాకు పొడి అయితే చాలా బాగుంది, టేస్టీగా కూడా అనిపిస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుంది. ఇలా కలుపుతుంటే నాకైతే నోరు ఊరుతుంది, తినాలా అనిపిస్తుంది. కానీ ఎంత చక్కగా ఉందండి. కొద్దిగా టేస్ట్ చేస్తాను, ఎంతైనా అన్నంలో టేస్ట్ చేయాలి, చాలా బాగుంది. అది బరుకుగా నేను ఎక్కువ పేస్ట్గా చేయలేదు, పిండిగా. అందుకని కొంచెం బరుకుగా ఉంటే తినేటప్పుడు మనకు కొంచెం టేస్ట్నెస్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మా అర్చన నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తిని చూపిస్తుంది. చాలా బాగుందండి కరివేపాకు పొడి. నేను చింతపండు కొంచెం వేయలేదు, మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నప్పుడు చింతపండు రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది, కానీ చింతపండు రెబ్బలు లేదు కాబట్టి నేను మర్చిపోయాను, కాబట్టి వేయలేదు. నెక్స్ట్ టైం వేసుకోవచ్చు. మనము తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని తినవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో అర్చన తింటుంది నెయ్యి వేసుకుని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైనంత వరకు వాట్సాప్ స్టేటస్లో పెట్టి షేర్ చేయండి. బాయ్, స్టే ట్యూన్.